హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకెక్కడైతే మార్నింగ్ లాగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను, అలాగే లంచ్లోకి ఏం కర్రీ చేస్తున్నాను అనేది జస్ట్ ఒక 6 మినిట్స్, ఒక 7 మినిట్స్ లోపు అయితే ఉంటుందన్నమాట వీడియో వచ్చేసి. వీడియో మాత్రం ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. అట్లాగే మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తున్నానంటే ముందుగా టమాటాలు తీసుకున్నాను, చిన్నవి మీడియం సైజులో ఉన్నవి చిన్నవే తీసుకున్నాను అనమాట. ఇంకా కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంక ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుంటే పిల్లల్ని లేపుతాను. ఇంకా పిల్లలు లేవలేదు, వాళ్ళు రెడీ అయ్యేసరికి లేచేసరికి సో టిఫిన్ అది కొంచెం రెడీ చేసుకుంటాను. సో మొత్తం ఇల్లు కూడా క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను లేచేసి వేడి నీళ్ళు తాగి కిచెన్ అది పైన తుడుచుకొని ఇంకా టిఫిన్ అయితే ఇంకా చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకెక్కడైతే ఇడ్లీ చేద్దామనేసి ఈరోజు ఇంకా అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి ఇడ్లీ చేసి ఇంట్లో. ఇంకా పిల్లలకి రోజు దోశలు కానీ గారెలు కానీ ఒక్కోసారి పూరి తెస్తాడండి బయట, ఇంకా అది తిన్నారు. ఇడ్లీ చాలా రోజులు అయిపోయింది. ఇడ్లీ చాలా మంచిది, కాకపోతే ఇడ్లీకే ఇష్టపడమన్నమాట. ఇంకా అది నేనైనా పిల్లలైనా ఇడ్లీ తింటాం అంత ఇష్టపడము. సో ఫైనల్లీ చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఇంక ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఇంకా పైన స్టవ్ మీద అయితే పల్లీలు ఫ్రై చేస్తున్నాను చట్నీకి అయితే. సో ఈ రోజు అయితే ఇంకా సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ వీడియో మాత్రమే ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చెప్పాను కదా, నాకు వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదు, ఇంట్లో పని వల్ల కొంచెం కుదరట్లేదు అనమాట. ఇంక ఈ మధ్యన అయితే నిన్న అసలు కుదరలేదు. ఈ వీడియో వచ్చేసి నిన్నటిది అనమాట, అంటే మండేది అనమాట, మండే మార్నింగ్ అనమాట ఇది. సో డే బై డే పోస్ట్ చేస్తాను. సో లేట్ అయిద్దండి, ఒక రోజు 2 రోజులు లేట్ అయిద్ది. వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది అనమాట. అప్లోడ్ చేయడానికైతే డే బై డే వీడియో పెడతానికి ట్రై చేస్తున్నాను. మినిమం ఒక వీడియో అన్నా డైలీ పెట్టాలి. ఆ తర్వాత అయితే ఇంకా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు తీసుకుని ఒక పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే ఇంకా మా పిల్లలు మంట అనేది చట్నీ తింటారు, పంచదార తింటారనమాట. పంచదార తింటే జలుబు చేసేస్తుంది అనేసి వాళ్ళ గురించి కొంచెం కారం తగ్గించే వేసుకుంటాను ఎందులోనే సరే. ఎక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లు అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్నాను కదా, క్యాప్ పెట్టేసి ఇక పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ నా రొటీన్ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇక్కడైతే పాలు సెపరేట్ చేశాను, కొంచెం టీకి అండ్ పాలకేమో పిల్లలు తాగడానికేమో పొయ్యి మీద పెట్టేసుకున్నాను, ఆల్రెడీ కాగుతున్నాయి. ఇక్కడ టమాటాలు ఫ్రై అవుతున్నాయి. ఇంక ఈ లోపు ఇడ్లీ ప్లేట్లో వేసేద్దామనేసి ఇంకా సాల్ట్ అయితే కలిపేసాను. సాల్ట్ కలిపేసి సో తీస్తున్నాను అనమాట. కడిగి పెట్టుకున్న ఇడ్లీ దాంట్లో అయితే ప్లేట్లో అయితే ఇడ్లీ వేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఈ లోపు అయితే ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు అయితే. ఇంక లోపు ప్లేట్లో ఇడ్లీ పిండి వేసేసుకొని ఇంకా ఇడ్లీ కూడా పొయ్యి మీద పెట్టేట్టుకుంటే ఈ పిల్లలు అయితే ఇంకా లేపాలన్నమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు లేపేసి ఇంకా వాళ్ళు రెడీ చేసుకున్నాక అయితే ఇడ్లీ పెడతాను. ఈ లోపు మొత్తం ఇడ్లీ కూడా ఉడికిపోతుంది అనమాట. మా హస్బెండ్ ఏమో తెల్లవారుజామునే పని ఉందనేసి ఇంకా వెళ్ళారనమాట. ఇంక ఈ లోపు నేను లేచి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా ఆయన వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టేసుకుంటే స్కూల్లో దించేస్తారు. ఇంకా ఆయన అయితే ఇక్కడైతే 3 ప్లేట్లు అయితే పెడతానండి. నేను ఎప్పుడు 4 పెట్టను, 4 ప్లేట్లు ఉంటాయి, నేను 3 పెట్టుకుంటాను అనమాట. అంటే వేడివేడిగా తినొచ్చులే, అయిపోయినాయి అంటే మళ్ళీ వెంటనే ఇడ్లీ ఎంతసేపు అండి, కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. సో 3 ప్లేట్లు పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికైతే. చిన్న ఇడ్లీలు వేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో పని ఉందనేసి ఇంకా తెల్లవారుజామున అయితే వెళ్ళారనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసేస్తాను, ఆ తర్వాత టిఫిన్ కూడా పెట్టేస్తాను. ఇంకా రాగానే స్కూల్లో దించేస్తారు. ఇంకా ఆయనకైతే 8:30కి అట్లాకి వస్తారు. స్కూల్లో దించేసి ఇంకా అప్పుడు ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్తారు. సో ఇంకెక్కడైతే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో రోజు దోశ అయితే వేసుకొని తిని ఇంకా ఎందుకులే ఇడ్లీ వేసుకుందాం అనేసి ఇంకా పిండి అనేది నేను రెడీ చేయలేదండి. ఇంకా బయట రెడీమేడ్ పిండిలు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడే ఇక్కడ మాకు అమ్ముతారనమాట పిండిలు. అవి దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇట్లాంటివి అమ్ముతారు. ఒకసారి రెడీ చేయనప్పుడు అయితే ఇట్లాగా పిండి అనేది బయట నుంచి తెచ్చుకుంటాం అనమాట. ఒక 30 రూపాయల పిండి అయితే మాకు 2 పూటల టిఫిన్కి వస్తుందండి. సో చాలా వస్తాయి కదా, ఇంకా సరిపోద్దులే అనేసి ఇంకా తెచ్చేసుకుంటాం అనమాట. ఎప్పుడు ఒకసారి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను పిండిలు, ఏమి ఆ సమయానికి ఐటెం లేకపోతే ఇంకా చేయను అనమాట. ఇంకా కొంచెం తెచ్చుకుంటాము ఎప్పటికప్పుడే. గతాలే టైం అయిపోతుంది, లేవాలి తీసితో లేవాలమ్మా, ఇల్లు తుడిసేతో లేవాలి. లేపేసేసి ఇంక ఇల్లు అయితే తుడిచేసుకోవాలి, దుప్పట్లు అవి మడత పెట్టేసుకోవాలన్నమాట. వాళ్ళు స్నానం చేయడానికి అయితే వెళ్ళారనమాట బయటికి. బ్రష్ అది చేసి వచ్చేసి బట్టలు వేసినాకైతే ఇంకా ఈ లోపు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. చట్నీ కూడా మిక్సీ పట్టేస్తాను, ఇంకా పోపు పెట్టేసుకుంటే ఇంక ఇడ్లీ పిల్లలకి అయితే వేసేస్తానమాట. స్నానం చేసి ఇంకా రావడానికి గంటలు చేస్తారండి బయట. ఇంకా ఇక్కడ వదిలేసేసి బయటకు వెళ్ళాల్సి వస్తుంది.
సో ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఫైనల్గా అయితే. ఇంకా పాలు కూడా కాగిపోయాయి. చల్లారి పెట్టడానికి అయితే ఇంట్లో పెట్టానమాట ఫ్యాన్ కింద. ఇడ్లీ చిన్న చిన్నవి కాబట్టి ఇంకా చెరుకు 4 అయితే వేస్తాను, చిన్న చిన్నవి కాబట్టి. సో చట్నీ కూడా మంట లేకుండా చేశాను కాబట్టి తింటారు. ఇడ్లీ మాత్రం స్మూత్గా ఉంటుంది అనమాట చిన్నగా వేసుకుంటే. సో ఇంక ఇదండి మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి. ఇంకా లంచ్కి కూరగాయలు తేవడానికి అయితే ఆ పిల్లల్ని దించేసి వచ్చేటప్పుడైతే కూరగాయలు తెస్తారు. సో ఇంక ఇదేనండి వ్లాగ్ వచ్చేసి. ఇంకా రెడీ అయిపోయారు పిల్లల్ని అయితే. ఇంకా వాళ్ళని రెడీ చేసేపాటికి గంట అయ్యే పని 2 గంటలు అవుతుందండి బాబు. అసలు చిన్న బాబు అయితే తినడానికి కొంచెం ఆరం పెడతాడనమాట. ఇంకా వాడి గురించి కొంచెం టైం ఎక్స్ట్రా అది. ఇంక ఇడ్లీ పెట్టేసాను కదా, తినండి నాన్న అనేసి చెప్పి కింద పెట్టాను. ఇంకా రమ్మని చెప్తున్నాను అనమాట. తినండి ఫాస్ట్గా, ఒక 10-15 నిమిషాలు అయిపోవాలి, తొందరగా తినండి, స్కూల్కి టైం అయిపోద్ది, ప్రేయర్ లోపే వెళ్ళాలన్నమాట, ప్రేయర్లో ఉండాలి అనేసి ఇంకా చెప్తున్నాను వాళ్ళకైతే. ఇంకా చిన్నోడికైతే నేను తినిపించేస్తాను మధ్య మధ్యలో అయితే. ఇట్లా పనికి వచ్చేసి ఇంకా నేను బట్టలు అవి ఉతకలేదండి. పిల్లలు వెళ్ళిపోయినాక బట్టల పని కానీ ఏదన్నా బయట పని కానీ ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే చేసుకుంటానమాట. ఇంక ఇది వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా మా హస్బెండ్ కూరగాయలు తీసుకొని వచ్చారు. వాళ్ళని దించేసి వచ్చేసి ఇంకా టమాటాలు, దొండకాయలు, ఇంకా పచ్చిమిర్చి అయితే తెచ్చారు. ఇంకా చారు కాసి దొండకాయ ఫ్రై చేసి అనేసి ఒక 1/2 కేజీ తెచ్చారండి. కోసేపాటికి టైం అయిపోతుంది. ఫైనల్గా దొండకాయలు ఇలా బారుగా అయితే కట్ చేసుకున్నాను. సో ఇంక ఫ్రై చేసి ఇంకా చారు పెడతానమాట. ఈరోజు లంచ్లోకి దొండకాయ ఫ్రై, చారు అనమాట. సో ఇంక ఇది అనమాట వీడియో వచ్చేసి మార్నింగ్ లాగా అనమాట. సో ఎట్లా ఉంది ఏంటి అనేది సో తెలుసు కదా. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వస్తాయి. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు అనమాట. ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తుందని. ఇదేం తప్పు కదా, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే ఇంకా మంచి చెడైనా సో ఇట్లాగే ఉంటే చూపించుకోవాలన్నమాట. ఇంకా వ్లాగ్స్ అంటే ఇంకా అంతేనమాట. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. సో 1 by 1 అయితే ఇంకా చేసుకుంటాను. ఇక్కడ కొంచెం పాలు ఉంటే ఇంకా నేను తాగుతాను అనమాట. థ్యాంక్ యూ.